చేస్తుంటారు. నేను క్యాబ్ డ్రైవర్. ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ రెడీ అవుతున్నారు కదండి. అవును. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరైతే? నేను షర్మిల గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు గెలవకూడదు? సపరేట్ తెలంగాణలో పోటీ చేసి ఇక్కడ ఎంత డెవలప్ చేసి మన ఎవరో రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది. మళ్ళీ ఆంధ్రాలోనేమో ఇప్పుడు ఇది ఏమంటారు దాన్ని, కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తుంది. ప్రాజెక్టు పూర్తి చేసేస్తుంది, పోలవరం ప్రాజెక్టు. మళ్ళానేమో ఇంకేం చేస్తుంది అంటే రోడ్లన్నీ వేసేసి పెద్ద పెద్ద డెవలప్ చేసి ప్రాజెక్టులు కట్టేసి కంపెనీలు తెచ్చేస్తుంది. ఎందుకు రాదు? అందుకోసం రాజశేఖర్ బిడ్డ జగన్మోహన్ రెడ్డిని కొద్దిగా ఢీకోట్ వేసేసి చెల్లి ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ప్రధానమంత్రి అయిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పేది. ఎందుకన్నా నవ్వుతుంది? నేను చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు ఆమె మీటింగ్లో చెప్తుంది కదా, ప్రత్యేక హోదా ఏమైంది, ఇవన్నీ తీసుకొచ్చేస్తాను. మరి విభజన జరిపించేసింది ఆమె, కాంగ్రెస్ పార్టీ 2 ముక్కలు చేసేసినందుకన్నా ఇప్పుడు ఆమెకు ఓట్లేసి సీఎం అని చేసేస్తారు ఏపీ ప్రజలు. అట్లా ఉంది ఇప్పుడు ప్రొజెక్షన్. అట్లా పబ్లిక్ లోని ఆమె మాట్లాడేది మీరు అనేదానికి నేను చెప్తున్నా. అట్లా 100% వైసీపీ అన్న, తిరుగులేదు అందులోని. గంటాపదంగా చెప్తున్నాడు, ఛాలెంజ్గా. చెప్పండి. 150 సీట్లకు వచ్చింది, కానీ కొంచెం తక్కువ వస్తాయి. 140 కానీ 130 కానీ. ఇప్పుడు సర్వేలు కూడా అదే చెప్తున్నాయి కదా, ఏ సర్వే అయినా చెప్తున్నాయి. ప్రతి వాళ్ళు చెప్తారు అట్లా. నేను కూడా చెప్తాను, నేను కాదని చెప్తాను. దానికి గ్యారంటీ ఏంది? పేడ్ సర్వేలు ఏముంది? ఇప్పుడు వీళ్ళు కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 ఉన్నాయి. అవి మరి చంద్రబాబు నాయుడు కాదా? అవి మంచి పత్రికలు, అవి కరెక్టే కదా, అవి ప్యాకేజీ కదా. మరి దాని గురించి ఏమంటారు? వాళ్ళు తెల్లారు లేస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆపోజిట్గా రాస్తారు. మరి అవేంటి చెప్పండి? ఎవరో కారణాలు డెవలప్మెంట్ కాదని. ఇప్పుడు వైజాగ్ ఏం కాలేదా డెవలప్మెంట్? అక్కడ ఫిషింగ్ హార్బర్లు 3-4 నాని గారి నియోజకవర్గంలోని ఎయిర్పోర్టు స్టార్ట్. చంద్రబాబు నాయుడు గారు శిలాపాలకం వేసి విడిచిపెట్టిస్తే దాన్ని ఇప్పుడు ఎలా పరుగులు పెట్టిస్తున్నో చూసి తెలుస్తుంది. ఆల్రెడీ లైవ్లో కొట్టండి తెలుస్తుంది యూట్యూబ్లోని. మళ్ళా ఫిషింగ్ హార్బర్లు 3 కాలేజీలు, డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలు 3 స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఎక్కడ భీమిలీలో హాస్పిటల్, 8 గదుల హాస్పిటల్ కిడ్నీ పేషెంట్లకి. అది డెవలప్ కదా? దాన్ని ఏమంటారు మళ్ళీ చెప్పండి? అంటారన్న ఇక అంతానే సోషల్ మీడియాలో పబ్లిక్. ఇప్పుడు గిట్ల వాళ్ళు ఉంటారు కదా ప్రతి ఒక్కడు. ఇప్పుడు ఒక పార్టీ ఉన్న తర్వాత ఆపోజిట్ ఎప్పుడు అదే ప్రతి ఒక్కడు అపోజిషన్ ఉంటుంది. జరగలేదని అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటాడు నేను ఓడిపోతాను అంటాడా? నేను గెలుస్తాను 175 నేనే గెలుస్తాను అంటాడు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడండి, తెలంగాణ డిపాజిట్లు రాలేదు, 24 సీట్లు ఇచ్చారు ఆంధ్రలోని. ఏం ఫైదా? పవన్ సీఎం అన్నారు, ఏమైంది? 24 సీట్లు. సీఎం అవుతాడా? రీజన్ అది అలాగ ఉంటుంది. 100% అసలు పొత్తు పెట్టుకున్న ఫైదా ఏముందన్న? 24 సీట్లు ఇచ్చారు, ముష్టి 24 వాడేశారు. ఏం అందులో 24 గెలిచేస్తాడా చెప్పండి? ఎన్ని గెలుస్తాడు అందులోని? ఆయన సీట్ ఒకటి గెలవనని ముందుగాల. అది తర్వాత ముందుగాల పవన్ కళ్యాణ్ గెలిస్తే తర్వాత ఎన్ని సీట్లు 3-4 వచ్చినాయో తెలుస్తుంది. అందుకని తక్కువ ఇచ్చారు. ఆయనకే పవర్ ఉంటే, ఇప్పుడు గెలిచే శక్తి ఉంటే పొత్తులు ఎందుకు పెట్టుకుంటారు వీళ్ళు? ఇప్పుడు వీళ్ళ బలహీనత కదా బీజేపీని పొత్తు పెట్టుకోవడం, జనసేనని పెట్టుకోవడం. ఇప్పుడు 10 మందిని ఎందుకు కలుపుకుంటారు? బలమైనోడు ఉన్నాడు కాబట్టి. ఎదుటోడు సీఎం బలమైనోడేనే కదా. మరి బలమైన వాళ్ళే కదా పొత్తులు పెట్టుకుంటున్నారు. ఎంత సింగిల్గానే వస్తుండే కదా. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా అన్న నీకు. ఎందుకు ఇప్పుడు ఎదుటోడు బలవంతులునే 10 మందిని వెనకేసుకొస్తాడు అని కొట్టడానికి. ఇప్పుడు ఆయన సింగిల్గా వస్తున్నాడు. దానికి కారణం ఏంటి? అవునా కదా? మరి వీళ్ళు బలం లేనట్టే కదా. అక్కడ తెలిసిపోయింది కదా వీళ్ళ బలహీనత ఏదో. ఎలా బీహార్ అంటే ఎలాగా? ఓకే అంటే పథకాలు ఇచ్చేస్తాం, డబ్బులన్నీ వేస్ట్ చేస్తాం అంటే కరెక్ట్. 100% కరెక్ట్ క్వశ్చన్ వేశారు మీరు. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు ఏమంటుండే, జగన్ పథకాలు పంచిపెట్టేస్తున్నాడు, పప్పు బెల్లాలు పంచిపెట్టేస్తున్నాడు, బీహార్ అయిపోతుంది, శ్రీలంక అయిపోద్ది అన్నాడు. మరి ఇప్పుడు అంతా బస్సులు ఫ్రీ, మళ్ళా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఫ్రీ, మళ్ళా 48 నుంచి 60 వరకు ఆడవాళ్ళకి ఫ్రీ. మరి అవన్నీ పప్పు బెల్లాలు కదా, డబ్బులు ఖర్చు పెట్టిన దానికి శ్రీలంక కాదా? అప్పుడేమైంది? మరి వాటికి డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెస్తాడు? అప్పుడు కాదా శ్రీలంక? ఇప్పుడు అయిందా? ఇప్పుడు కూడా నువ్వు అదే రూట్లోకి వచ్చి నువ్వు
నువ్వు పథకాలు పెట్టిన కూడా నువ్వు 1000 కోట్లు కావాలి. ఆ, చెప్పండి దానికి ఏంది, అది నువ్వు అబద్ధం అన్నట్టే కదా. చెప్పండి ఇంకా ఇంకా ఏంటి. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకునే ఫలం అయితే ఫైనల్ గా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరైతే? ఒక్క మాట. 100% జగన్ అన్న, దాంట్లో తిరుగులేదు. తిరుగులేదు. అసలు బ్రహ్మాండమైన వాలంటరీ పథకం పెట్టి బ్రహ్మాండమైన అన్ని ఇంటి పేదవాడికి ఇంటి ముంగటకే వస్తున్నాయి పథకాలు. అవ్వ తాతలకి ఇంటికి 6 గంటలకే తలుపు కొట్టి డబ్బులు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో జన్మభూమి కార్యక్రమాలు పెట్టి లంచాలు తీసుకుని ఒక సర్టిఫికేట్ కావాలంటే నువ్వు మండల ఆఫీసు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎక్కడ ఉంటే అక్కడ తిరగాలి. ఇవాళ నీకు ఇంటికి వస్తున్నాయి పథకాలు. అది నీకు వాళ్ళు ఓటేయరా, వాళ్ళు మంచిగా లేరా, వాళ్ళకి ఇచ్చిన టైం ఎంత అన్న జగన్మోహన్ రెడ్డి గారికి 3 సంవత్సరాలు, అందులో 2 సంవత్సరాలు కరోనా పోక ఆయనకి ఇచ్చిన టైం 3లో ఇన్ని చేసిండు. ఇంకా మొత్తం 5 సంవత్సరాలు ఇచ్చి ఇంకెంత చేస్తాడు. 100% చాలా బాగుంటుంది అన్న, తిరుగులేదు దానికి. ఇలా బలం లేకనే కదా నేను అందరినీ కలుపుకుని రావడం. మరి చెప్పినా కదా ఇందాక 140, 130 వరకు 100%.